నిన్న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ 38 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. అంతేకాదు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ ఓడిపోవటం మరో 2 జట్ల ఆశలు అడియాశలయ్యాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ గెలవడంతో ప్లే ఆఫ్ రేస్ ఈజీగా మారింది. ఓ 3 జట్లు దాదాపు 95% ప్లే ఆఫ్ కు దగ్గరగా వచ్చేశాయి. మిగిలిన ఒక స్థానం కోసం మరో 2 జట్లు పోటీలో ఉన్నాయి. అయితే టాప్ లో ఉన్న జట్లు బలహీన పడితే అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు గాను లక్నో జట్టు కోల్కతాకు అవకాశం ఉండేది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ చేతిలో ఓడిపోవటం ఆ 2 జట్లు కూడా ప్లే ఆఫ్ ఆశలు మరింత దూరంగా మారిపోయాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, బెంగళూరు అలాగే పంజాబ్ జట్లు టాప్ 4 లో కొనసాగుతున్నాయి. అయితే ముంబై, గుజరాత్, బెంగళూరు ఇంకొక మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడతాయి. పంజాబ్ కి మరో 2 మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు కూడా ప్లే ఆఫ్ లో నిలుస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్లే అవకాశాలు ఉన్నప్పటికీ టాప్ 4 లో ఉన్న ఏదైనా జట్టు వరుస ఓటములతో చతకల పడాలి. అప్పుడు ఢిల్లీకి ప్లే ఆఫ్ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇక నిన్న ఎస్ఆర్హెచ్ ఓటమితో లక్నో సూపర్ జైంట్స్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ కు మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలు చాలా కష్టంగా మారిపోయాయి. ఈ 2 జట్లు ప్లే ఆఫ్ చేరాలంటే టాప్ లో ఉన్న జట్లు ఇప్పటి నుంచి వరుసగా ఓడిపోవాలి. అది జరగడం అంత ఆషామాషి కాదు. మొత్తానికైతే లక్నో, కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్, చెన్నై జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లకుండానే ఇంటికి వెళ్లడం ఖాయం. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, సిఎస్కే జట్లు దాదాపు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించినట్టే. ఇక లక్నో, కోల్కతా 2 కూడా ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంటి ముఖమే. బలాలను బట్టి చూస్తే అటు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ చేరడం పక్కాగా తెలుస్తుంది. ఇక 4వ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ ఉండనుంది.